హాయ్ ఎవరీవన్, నమస్కారం అండి అందరికీ. సో వెల్కమ్ టు త్రిబుల్ వెల్త్ సర్వీస్ అండి. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ పాలసీ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకి ఏమి యూజ్ అవుతాయి, అందులో మనం ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది ఫుల్ఫిల్గా ఒక ఇన్సూరెన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి. సో వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలామంది ఏముంది హెల్త్ ఇన్సూరెన్స్ కదా, అందరికీ తెలిసిందే, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, హెల్త్ ఇష్యూస్ ఉండవు అనేసి స్కిప్ చేయొచ్చు. బట్ మీరు ఒక్కసారి వీడియో చూడాలంటే ప్రాబ్లం లేదు కదా, ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేయండి, ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోనండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే మనకు మెయిన్గా యూజ్ అయ్యేటివి ఏంటి అంటే ఇప్పుడు ఎల్ఐసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ అందులో మెయిన్గా మనం సజెషన్ చేసేది అయితే కనుక మాత్రము ఆల్రెడీ మేము సెర్చ్ చేసాము అండ్ మేము తీసుకున్నాం కాబట్టి ఇంతగా మన వ్యూవర్స్ కూడా మీకు తెలియాలనేసి ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చిందంటే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఎందుకంటే మనం చేసే వీడియో మీకు కూడా ఒక వాల్యుబుల్ అనిపిస్తుంది కాబట్టి మరీ చెప్తున్నాను. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దామండి. సో మనకు యూజ్ అయ్యే ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు చెప్దామండి. సో ఇన్సూరెన్స్లో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, మనకు లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకు లైఫ్ ఆర్ టర్మ్ కూడా వస్తుంది. అంటే చాలామంది మళ్ళీ టర్మ్ అనుకోవచ్చు, మనం టర్మ్నే లైఫ్ అని కూడా మనం అనొచ్చండి. ఎందుకంటే మళ్ళీ మీరు జనరల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏంటంటే మనకు వెహికల్కి సంబంధించింది. బట్ మనకు మాత్రము హెల్త్ అండ్ టర్మ్ ప్రతి పర్సన్కి కంపల్సరీ, అంటే ఒక 10,000 శాలరీ కానీ అండ్ 1 lakh శాలరీ కానీ ఏదైనా కానీ ఒక బిజినెస్ పర్సన్కి కానీ కంపల్సరీగా హెల్త్ అండ్ టర్మ్ అనేది కంపల్సరీగా చేసుకోవడం బెటర్ అండి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ రెండు ఉన్నాయంటే మనకు వచ్చి ఒక 10,000 కానీ 20,000 కానీ రిమైనింగ్ అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు, హెల్త్కు మాత్రము మనకు చాలా వరకు హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నామండి. సో అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. చాలామంది ఏంటంటే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, 20,000 నేను ఎందుకు పే చేసుకోవాలి, ఏదో నాకు హెల్త్ వచ్చినప్పుడు నేను చేసుకోవచ్చు కదా అని ఫీల్ అవుతున్నారు. సో ఒక్కసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఫస్ట్ ఎవరికి అవసరము, బట్ ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి, అండ్ ఏ ఏజ్లో తీసుకోవాలి, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అండ్ మరియు మీకున్న అదర్ డౌట్స్ కూడా మీకు ఒకసారి క్లోజ్ చేస్తాను. సో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే హెల్త్ వచ్చేసి మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, హెల్త్ కానీ ఏదైనా కానీ ఇష్యూ వచ్చినప్పుడు మనకు క్లెయిమ్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్ అంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనము చనిపోయినా కూడా మనకు మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం తీసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే మన నామినీకి కానీ, అంటే ఇప్పుడు మనకి ఏదైనా జరిగింది మన పిల్లలకు కానీ సేఫ్టీ కోసము మనం తీసుకునే పాలసీని టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. ఇది ఎవరికి అవసరము, సపోజ్ మనము ఇప్పుడు ఒక 20 lakhs మనకు ఒకవేళ మన దగ్గర ఉంది 20 lakhs, మన శాలరీ పర్ మంత్ 30,000 అలా వస్తుందండి. మనకి ఇది వస్తేనే మనకు నడుస్తుంది అన్న వాళ్ళు కానీ, అంటే బిజినెస్ మనకు ఓన్లీ 1 lakh 2 lakhs పర్ మంత్ వస్తుంది అన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 30,000 శాలరీలో మనకు రెంట్ పోతుంది అండ్ మన పర్సనల్ ఖర్చు కూడా వస్తుంది. సో ఇలాంటప్పుడు ఉన్నప్పుడల్లా ఏంటంటే సడన్గా మనకు కానీ మన పిల్లలకు కానీ హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు అట్ ఏ టైం ఒకవేళ 20 lakhs కానీ 10 lakhs కానీ ఖర్చు పెట్టాల్సిన వచ్చినప్పుడు మాత్రము మన దగ్గర ఆ స్తోమత ఉండదండి. సో అలాంటప్పుడు మనం చేసే ఒక 1 yearకి ఒకవేళ 15,000 20,000 చేసే ప్రీమియము మనకి ఇక్కడ వచ్చే ఖర్చు మనకు సేవ్ అయిపోతుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి. చాలామంది ఏంటంటే నేను ఎందుకు పే చేయాలంటున్నారు, నేను అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకు పే చేయాలి, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక 4 members ఉన్నామండి. ఈ 4 members ఏంటంటే ప్రీమియము ఫర్ ఒక్క సంవత్సరానికి మీకు 20,000 వచ్చింది. సో ఇది పర్ ఇయర్ అంటే నెలకి ఎంత వస్తుంది, పర్ మంత్ మనకు 2,000 కూడా రాదండి, 1,800 పర్ మంత్ వస్తుంది. అంటే పర్ డే ఎంత వస్తుంది మనకు, ఒక 50 rupees ఆర్ 60 rupees పర్ డే వస్తుందండి. అంటే ఈ పర్ డే మనము ఎంత వేస్ట్ ఆఫ్ ఖర్చు చేయట్లేదు. ఈ ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం తినే తిండి కానీ మనం చేసే ఖర్చు కూడా ఆలోచించట్లేదు. బట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రము ఈ అమౌంట్ వేస్ట్ అని మనం థింక్ చేస్తున్నాం. ఇదే అమౌంట్ సర్టెన్ టైంలో, అంటే మనకు 4 members ఉన్నారు, ఈ 4 membersలో ఎవరో ఒకరికి మన లైఫ్ లాంగ్ ఏ ఇష్యూ వచ్చినా కూడా కంపల్సరీగా అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. పర్ డే మనం 60 rupees సేవ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ వచ్చే 20 lakhs కానీ 10 lakhs అయ్యే ఖర్చు కంపల్సరీ ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికి అవసరం అన్న దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నాకు 30+ ఉందండి,
సో సపోజ్ ఇంకొకరు ఏంటంటే 1 ఇయర్ కడితే చాలా అనుకుంటున్నారు. అలా కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా మనం ఎన్ని ఇయర్స్ అయితే మనం ఉంటామో అన్ని ఇయర్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 ఇయర్స్ అంటే నాకు ఆల్రెడీ 30 ఇయర్స్ అండి. ఒక 30 ఇయర్స్ వరకు నేను పాలసీ తీసుకోవాలనుకున్నా. ఫర్ ఇయర్ నాకు వచ్చేసి 20,000 వస్తుంది. సో 20,000 ఇంటూ 30 ఇయర్స్ 30 అండి ఎంత వస్తుంది? 6 lakhs. సో ఈ 6 lakhs అనేది నాకు ఎక్కడ యూజ్ అవ్వదు. మన ఇంట్లో 4 members ఉన్నాం. 4 members 6 lakhs ఎక్కడ యూజ్ అవ్వదు, ఎక్కడో చోట యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుందని మాత్రం తీసుకోకూడదండి. ఈ అమౌంట్ నాకు యూజ్ అవ్వాలని అస్సలు తీసుకోకూడదు. ఒక ప్రొటెక్షన్ మాత్రమే. ఎందుకంటే ఈ అమౌంట్ మనకి ఏదైనా సడన్గా 10 lakhs 20 lakhs ఖర్చు పెట్టే టైంలో మనకి యూజ్ అవుతుంది అనుకోవాలి. కానీ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉండడమే బెటరు అని ఫీల్ అవ్వాలి. కానీ మన అమౌంట్ పే చేసాం కదా, నాకు తిరిగి రావాలని మాత్రం అస్సలు థింక్ చేయొద్దండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే బిజినెస్లో చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం నేను చూసిన దానివల్ల 80% అంటే మనం బయట ఏదైనా ఇంట్రెస్ట్కి ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోవడము ఇలా చాలా చూశానండి. సో అలాంటప్పుడు ఒక 30 yearsకి మనము 6 lakhs అనేది అయితే కనుక పెద్ద మ్యాటర్ అయితే కాదు ఇప్పుడున్న జనరేషన్లో. సో ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్న అమౌంట్ వల్ల మనకి ఏదైనా మన పిల్లలకు కానీ, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినా, లేదు కొంచెం హార్ట్ అటాక్ కానీ ఏదైనా లంగ్స్లో ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా కంపల్సరీగా మనకి యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి. అండ్ అలాగే తీసుకోకపోతే నష్టం కూడా ఇదే అండి. మనకి ఎక్కువ అంటే మనం కట్టేది ఒక 6 lakhs మనం కడితే 4 members మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అది దాన్ని అండ్ ఏ ఏజ్లో తీసుకోవాలి. ఇదేంటంటే కనుక మనకు 60+ తీసుకున్నామంటే ప్రీమియం అనేది ఎక్కువ వస్తుంది. సో మ్యాక్సిమం మనకు ఈ 30 below ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా బెటర్. అంటే 40 ఉన్న తీసుకోవడం ఓకే కానీ బట్ ప్రీమియం పెరుగుతుంది. సో ఇప్పుడైనా సరే ఒకవేళ మీకు ఏజ్ తక్కువ ఉంది అన్నా, ఒకవేళ 40+ ఉన్నా తీసుకోవడం బెటరు. 60 ఏజ్ వాళ్ళకైనా తీసుకోవచ్చండి. ప్లస్ ఇప్పుడు కూడా కొత్తగా మనకు 70+ వరకు కూడా వస్తుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏజ్తో సంబంధం లేదు, బట్ కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ వస్తుంది. సో 6th one, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది స్టార్ అంటారండి. సో స్టార్కి ఇప్పుడు మనం చెప్తున్నది నీవా బూపా. ఆల్రెడీ నీవా బూపా చెప్పాను. సో నీవా బూపా ఎందుకు తీసుకోవాలనేది ఒక వీడియో కూడా తీసానండి. సో దాని గురించి కూడా కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో కంపల్సరీగా మనకు ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామంటే సో కంపేర్ చేయండి. ఓన్లీ హాస్పిటలైజేషన్ కాదు, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఇప్పుడు సపోజ్ నేను చెప్పానని మీరు నీవా బూపా తీసుకోవచ్చు. ఇంకొకరు ఏదైనా చెప్పారనుకోండి, పోర్టు పెట్టుకునే ఛాన్స్ కూడా ఉందండి. సో అంటే మన సిమ్స్ ఎలా అయితే పోర్టు పెట్టుకుంటామో అలా నీవా బూపా నుంచి స్టార్కి పెట్టుకోవచ్చు, స్టార్ నుంచి కేర్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అది ఎప్పుడు పెట్టుకోవాలి, రెవెన్యువల్ టైంలో మాత్రమే పెట్టుకోవాల్సింది వస్తుంది. సో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. సో పాలసీ తీసుకుంటానే ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా అంటే ఫీచర్స్ నచ్చాయి కొత్తగా ఏదైనా ఉన్నప్పుడు పోర్టు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది మనకు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే టర్మ్ గురించి వచ్చేసి ఇందులోనే తీయాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ హెల్త్ అనేది ఇది మన ప్రొటెక్షన్ కోసం అండి. అంటే నాకు ఏదైనా నా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి యూజ్ అవుతుందని కాదు, మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం తీసుకునేది. అండ్ ఇందులో కూడా ఏంటంటే 2 types ఉంటాయి. అంటే మెచ్యూరిటీ టైం ఉంటుంది. సపోజ్ మనము ఏదైనా డెత్ జరిగిందంటే కనుక ఆ డెత్ జరిగినప్పుడు మన నామినీ వాళ్ళకి అమౌంట్ వస్తుంది. లేదు మనకి ఎలాంటి డెత్ జరగలేదు అంటే మెచ్యూరిటీ టైం అంటే సపోజ్ ఒక 60 ఏజ్ వరకు నేను పెట్టుకున్నా. ఆ 60 ఏజ్ వరకు పాలసీ కంప్లీట్ అయింది, నాకు 60 ఏజ్ వరకు ఎలాంటి అంటే రిస్క్ జరగలేదు. ఆ టైంలో ఆ మెచ్యూరిటీ అమౌంట్ నాకే వస్తుంది. సో ఇందుకు కూడా మనకి యూజ్ అవుతుంది. అంటే మనకు 60 ఏజ్లో మన పిల్లలు మనల్ని చూసుకోలేదు, సో అప్పుడు మనం ఎలాంటి పని చేయలేదు అనుకోండి, ఈ ఇన్సూరెన్స్ డబ్బులతోనే మనం హ్యాపీగా బతకచ్చు. సో ఇది హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ వాటిలో ఉన్న ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఒకసారి క్లియర్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే కనుక ఒక టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రము మెయిన్గా టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ మనకు జాబ్ పర్సన్స్ ప్లస్ మనకు బిజినెస్ పర్సన్స్ అండి. అండ్ ఇంకోటి చాలామంది థింక్ చేస్తుండొచ్చు,
ఎందుకు నేను తీసుకోవాలని. కానీ మ్యాక్సిమం మీరు చూసుకోండి సినిమా యాక్టర్స్ కానీ మరి వాళ్ళ కోట్లు ఉన్నాయి, వాళ్ళ కోట్లు ఉన్నా కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే వాళ్ళకు ఇప్పుడు మనకు జాబ్ అంటే మనకు 5 lakhs శాలరీ ఉన్న వాళ్ళకు 1 crore పాలసీ ఇస్తారండి. అదే మనకు సినిమా యాక్టర్స్ కానీ అండ్ బిజినెస్ పర్సన్స్ అంటే మనకు ఐటీఆర్ రిటర్న్స్ ఉండాలి, 3 years ఐటీఆర్ రిటర్న్స్ ఉండాలి. ఈ సినిమా యాక్టర్స్కి ఏంటంటే ఐటీఆర్ రిటర్న్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ రిటర్న్ చేస్తున్నప్పుడు 100 crores వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు. సో 100 crores కానీ 50 crores మ్యాక్సిమం సినిమా యాక్టర్స్ వచ్చేసి ఎక్కువ దీనికే ప్రిపేర్ చేస్తారండి. ఎందుకంటే ఏదైనా డెత్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ నామినీకి వాళ్ళు ఏదైతే మనం తీసుకుంటామో పాలసీ 50 crores 60 crores నామినీకి వచ్చేస్తుంది. సో అంటే మనం చేసే ఒక 12 years అండి, 12 years మనం పే చేస్తాం. ఈ 12 years పే చేసిన తర్వాత అంటే సపోజ్ ఒక ఇయర్లీ ఒక 2 lakhs పే చేస్తున్నాను అనుకోండి, ఫర్ 12 yearsకి ఏంటంటే 24 lakhs అవుతుంది. 24 lakhsకి మనం ఏదైతే మనం ప్రీమియం తీసుకుంటామో అంటే మనకు పాలసీ తీసుకుంటామో 50 crores 20 crores అది మనకు అమౌంట్ వస్తుంది. అంటే తక్కువ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తున్నాము, కానీ ఎక్కువగా మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ అంటే మనం లేకపోయినా నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉండకోకుండా ఒక టర్మ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ప్రతి ఎంప్లాయీకి కానీ ప్రతి పర్సన్కి కానీ హెల్త్ అండ్ టర్మ్ అనేది 100% చేసుకోండి. ఇంకా రిమైనింగ్ మీకు వచ్చే అమౌంట్లో ఒకవేళ మీరు చిట్టీస్ కడుతుంటారండి, వాటికి కూడా మీకు తెలియదు అంటే మాత్రము మంత్లీ సేవింగ్ కోసము కొంచెం అనేది మీరు స్పెండ్ చేసుకోండి. ఈ 2 తీసుకున్న తర్వాత 100% ఫస్ట్ హెల్త్ టర్మ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ 2 తీసుకున్న తర్వాత మీరు సేవింగ్ చేసుకోండి. ఈ సేవింగ్లో ఏంటంటే చాలామంది ఈ చిట్టీస్, సో చిట్టీస్ కట్టాలి అనుకుంటుంటారు. అంటే చిట్టీస్తో పాటు ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నారు, లాంగ్ టర్మ్ అంటే మీకు ఇప్పుడు ఎలాంటి అప్పులు లేవు, మాకు ఫైనాన్షియల్గా ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ చిట్టీస్ బదులు మనం ఏం చేస్తామంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం బెటర్ అండి. ఈ మ్యూచువల్ ఫండ్ల గురించి మీకు తెలియకపోతే నేను అది కూడా వీడియో తీస్తాను. ఎందుకంటే సేవింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనము ఒకే ప్లేస్లో మనం అమౌంట్ పెట్టుకోకుండా అంటే ఇప్పుడు సపోజ్ ఫ్లాట్స్ కొంటాము అండ్ గోల్డ్ ఉందండి అండ్ మ్యూచువల్ ఫండ్లు అండ్ ఇంట్రెస్ట్ చూడండి. సేవింగ్ చేసుకునే విధానం ఎన్ని ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంట్రెస్ట్కి ఇస్తున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనకు హౌస్ కొనడము అండ్ అదర్ బిజినెస్లలో స్పెండ్ చేస్తుంటాము. ఇన్ కేస్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదైనా లాస్ అయితే ఇబ్బంది పడతాం. ఫ్లాట్స్ కొన్నాము, ఫ్లాట్స్ కొన్నప్పుడు సపోజ్ మనకు ఒక 1 lakh అవసరం వచ్చింది, ఆ 1 lakh కోసం అనేది ఈ 10 lakhs పెట్టి కొన్న ప్రాపర్టీని అయితే మనం సేల్ చేసుకోలేము కదా. సో అది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ గోల్డ్ కొన్నాం, గోల్డ్ కొన్నప్పుడు కాయిన్స్ ఒక్కొక్కసారి రేటు పడవచ్చు తగ్గచ్చు. సో దాన్ని కూడా మనం ఏంటంటే కనుక ఓకే బెటర్, ఇది వచ్చేసి సమ్ వాట్ బెటర్ అండి. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ మీకు తెలిసింది అప్ అండ్ డౌన్ అవుతుంది. సడన్గా మనకు ఒక 3 lakhs 4 lakhs అవసరం వచ్చింది, అప్పుడు ఎత్తేసేయాలంటే కనుక మ్యూచువల్ ఫండ్లో కూడా లాస్లో ఉండొచ్చు. బట్ అప్పుడు ఎత్తేస్తామా చూసి ఎత్తేసేయలేము. సో అదొక మైనస్. అండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినట్టు ఇమీడియట్గా మనకి ఇస్తారండి, లేదు. సో ఏదైనా కానీ కొంచెం మనము అక్కడక్కడ మనం సేవ్ చేసుకుంటూ వచ్చినామంటే ఏదైతే మనకు బెటర్గా ఉందో అప్పుడు మనం విత్డ్రా పెట్టుకొని మనం తీసుకోవడం బెటర్. అండ్ మ్యూచువల్ ఫండ్లే కాకుండా స్టాక్స్ అంటే అంత ఇంత కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే కనుక స్టాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే అందులో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఒక 10-15 పెట్టుకున్నామంటే ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చినా ఒక దాంట్లో లాస్ వచ్చినా కూడా ఒకటి మనం ఎత్తేసుకోవచ్చు. సో కొంచెం ఐడియాస్ అనేది సేవింగ్ అనేది ఇలా చేసుకోవడం బెటర్ అండి. మనం ఉన్న ఒకే 50 lakhs ఉన్నది మనం ఒకే దాంట్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇన్ కేసు మీకు ఒకవేళ 50 lakhs మన దగ్గర ఉంది అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు ఒకవేళ సేల్ చేశారండి, సేల్ చేసినప్పుడు ఆ 50 lakhs మీరు మీ దగ్గర పెట్టుకోకుండా సమ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ మంత్ మనకు ఎంత కావాలో విత్డ్రా పెట్టుకోవచ్చు. అంటే ఫర్ మంత్ మనకు 50,000 శాలరీ రావాలంటే వస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ వస్తుంటుంది 50 lakhsలో. అండ్ మనం విత్డ్రా 50K పెట్టుకుంటే అదే 50Kని మళ్ళీ మనము ఎస్ఐపి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 20,000 ఎస్ఐపి చేసుకోవచ్చు, 30,000 మన పర్సనల్గా కూడా వాడుకోవచ్చు. సో ఏదైనా కానీ మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ 2 ఉన్నాయంటే ఉన్న రిమైనింగ్ అమౌంట్ అలా దీంట్లో సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఎక్కువ హాస్పిటళ్ళలో ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2 తీసుకున్న తర్వాత మీరు సేవింగ్ అనేది ఆలోచించుకోండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో ఒకవేళ కామెంట్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా సో నీవా భూపాలో ఏమేమి ఉన్నాయి అనేది ఆల్రెడీ చెప్పాను.
బట్ ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్గా టర్మ్ పాలసీలో చాలా ఉన్నాయండి. ప్యూర్ టర్మ్ ఉంటుంది, నార్మల్గా మనకు టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుందో మీకు నెక్స్ట్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ అండి మరి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.